మార్గదర్శి బంగారు కుటుంబం స్వర్ణాంధ్రప్రదేశ్. ఇది ఒక సైకిల్. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నన్ను చూశారు. ఇప్పటి వరకు నేను అనుకున్న ఏ ప్రణాళిక కూడా ఫెయిల్ కాలా. ఇప్పుడు కూడా దీనికి చాలా పగడ్బందీగా ఆలోచించాం. టెక్నాలజీ చాలా హ్యాండీగా వచ్చింది. రేపు వాళ్ళ పరిస్థితి ఏంటని ప్రతిరోజు నేను చూసే పరిస్థితి నా డాష్ బోర్డులో వస్తుంది. కుటుంబం మొత్తం, ఆ అబ్బాయి ఏం చదువుకుంటున్నాడు, లేకపోతే అట్నే ఇంకా రాడ్ బెండింగ్కి వెళ్తాడా, ఆ అమ్మాయి ఎప్పుడు ఎంబీబీఎస్కి వస్తుంది, అవన్నీ చూసే అవకాశాలు వస్తాయి. ఇవన్నీ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించుకొని ఎప్పటికప్పుడు బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటే ఏది పనిచేస్తుంది ఏది పనిచేయలో చూసుకున్న తర్వాత మార్గదర్శకులు గైడెన్స్ ఇస్తాం, బంగారు కుటుంబాలకు గైడెన్స్ ఇస్తాం. వాళ్ళు కూడా మానిటర్ చేసుకుంటారు, వాట్సాప్ గ్రూపులు పెట్టుకుంటారు. ఈరోజు చాలా మంది ఇక్కడ కూర్చున్నప్పుడు నేను చూస్తూ ఉంటాను. నా మీటింగ్లు కూడా ఒక సెల్ఫీలు తీయడమే కాకుండా ఎప్పటికప్పుడు మెసేజ్లు ఇంటికి పంపిస్తారు. టెక్నాలజీ యుగంలో ఏదైనా సాధ్యం. అందుకే మళ్ళీ చెప్తున్నా, ఈరోజు ప్రారంభం, తెలుగు ఉగాది రోజున ప్రారంభం. ఆగస్టు 15కంతా దీన్ని ఒక షేపుకు తీసుకొస్తాం. మళ్ళీ నెక్స్ట్ ఆగస్టు మన ఉగాది రోజున ఏం చేశామో ప్రగతి కూడా మీ ముందర పెట్టి ఎప్పటికప్పుడు సమీక్ష చేసే బాధ్యత, ముందుకు తీసుకుపోయే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మార్గదర్శులందరినీ కోరుతున్నా, మీరు సమాజం వల్ల పైకి వస్తున్నారు. మిమ్మల్ని అభినందిస్తున్నా, మనస్ఫూర్తిగా అభినందనలు. మీకు మాకు సమాజం పట్ల బాధ్యత ఉంది. మీ మేనేజ్మెంట్ బ్యాండ్విడ్త్ని బట్టి, మీకుండే వనరులు బట్టి, మీకుండే సమయాన్ని బట్టి ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసి కృష్ణారెడ్డి గారు ముందుకొచ్చి ఒక మండలం తీసుకున్నారు. కొంతమంది మండలం తీసుకోవచ్చు, కొంతమంది గ్రామాలు తీసుకోవచ్చు, కొంతమంది బంగారు కుటుంబాలని తీసుకోవచ్చు. మీ శక్తి మేరకు, మీ సమయం మేరకు, మీ వనరుల మేరకు మీరు టేకప్ చేయండి. మేము కూడా ఎప్పటికప్పుడు ఆలోచనలు ఇస్తాం. నేను చెప్పిందే పనిచేస్తుందని కాదు, ఆలోచన ఒకటే. జీరో పావర్టీ 29కి మీకు అప్పచెప్పిన వాళ్ళందరూ కూడా అబవ్ పావర్టీ రావాలి. దానికి నామ్స్ ఉన్నాయి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి, తలసరి ఆదాయం ఉంది, కుటుంబం యాజ్ ఎ యూనిట్ ఉంది. అవి మానిటర్ చేస్తాం. ప్రతి సంవత్సరం ఎవరైతే బ్రహ్మాండంగా పనిచేస్తారో వాళ్ళకు అవార్డ్స్ ఇస్తాం, గుర్తిస్తాం. సమాజంలో బాగా పనిచేసిన వాళ్ళని మంచి ఒక బుకే ఇచ్చి, ఒక షాలు ఇచ్చి, ఒక మూమెంట్ ఇచ్చి సమాజంలో మీకు గుర్తింపిస్తే, ఈ గుర్తింపు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు మీ డబ్బులతో రాదని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా ఈ రోజు నుంచే ప్రారంభించి మనం ముందుకు పోతున్నాం. కాబట్టి నేను మళ్ళీ అందరికీ ఉండే 500 మంది 600 మంది వచ్చారు. చాలా మందిని పిలిచాం, కొంతమంది ఇంకా టైం కూడా తక్కువ ఉంది. రేపటి నుంచి ఆన్లైన్లో ఉంటాయి, మానిటర్ చేస్తాం. టాప్ 10% గుర్తిస్తాం, బాటం 20% గుర్తించి ఇద్దరిని కూడా ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి ఎప్పటికప్పుడు మానిటర్ చేసి ఇది జయప్రదం చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఒకటే ఇక్కుండే మిమ్మల్ని కానీ రాష్ట్రంలో అందరినీ కోరు